ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు షార్ట్ వీడియోలో ఉద్యోగం చేస్తున్నాం గురువుగారు, మేము ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి బదిలీ ఇవ్వాలనుకుంటున్నాం, అంటే ట్రాన్స్ఫర్. లేదంటే నాకు ఈ వింగ్లో ఇష్టం లేదు గురువుగారు, నేను వేరే వింగ్కి మారదాం అనుకుంటున్నాను. అలా మారడానికి ఏదైనా మార్గం ఉందా? అలాగే ఈ ఊర్లో చాలా రోజుల నుంచి నేను ఇక్కడే ఉండిపోతున్నాను. ఇలా ఉండిపోవడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది. నేను నా సొంత ఊరికి నేను ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నాను, కానీ అవకాశం తక్కువగా ఉంది. కానీ ఇలా మారడానికి ఏదైనా తాంత్రిక పరిహారం ఉందా అని అడిగారు. చాలామంది అడిగారు. వారందరి కోసం ఒక తేలికైన పరిహారం చెప్తాను. ఇది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. ఆ విధంగానే ప్రయత్నించండి. ఇక్కడ మరి ఇంకొకటి ఏంటంటే, ఇవి చేస్తున్నప్పుడు నమ్మకం, విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి. నమ్మకం, విశ్వాసం లేని వారు పొరపాటును కూడా ఈ ప్రయత్నాలని చేయకండి. ఇది తాంత్రిక పరిహారం. ఇది ఎలా చేయాలి చెప్తాను. అంటే మనం కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఈ ఉపాయం. మీరు ఈ ఉపాయాన్ని ఉదయాన్నే చేయాలి. ప్రతిరోజు ఉదయం పూట చేయాలి. దీనికి మిర్చి కావాలి, ఎండి మిరపకాయలు. ఇది ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. దానికి కూడా ఈ ప్రయోగానికి కావాల్సింది 11 ఎండి మిరపకాయలు కావాలి. ఇది కంపల్సరీ అన్నమాట. మీరు ఉద్యోగానికి సంబంధించిన కోరికని మనసులో అనుకుంటూ సూర్యుడి వైపు తిరిగి ఈ 11 ఎండు మిరపకాయల్ని విసిరేయాలి. ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలి? మీకు కావలసిన ఉద్యోగం బదిలీ లభించే వరకు ఈ ప్రక్రియని వరుసగా 43 రోజుల పాటు చేయాలి. ఇది కొనసాగించాలి కంటిన్యూగా. నెలసరి ఉన్నప్పుడు కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఆడవారు ఇది మతము, జాతి, కులం అంటూ ఏమీ లేదు. ఎవరైనా నిర్భయంగా ఈ ఉపాయాన్ని చేయొచ్చు. అయితే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీకు అది ప్రైవేట్ కంపెనీ అయినా, గవర్నమెంట్ కంపెనీ అయినా, ఏదైనా సరే మారాలి అనుకున్నప్పుడు ప్రయత్నించండి. ఇలా మీరు చేస్తున్నప్పుడు ముందుగానే, అంటే 43 రోజుల్లో ముందుగానే మీ కోరిక నెరవేరింది అనుకోండి, ఈ ప్రయోగాన్ని ఆపేయచ్చు. 43 రోజులు చేసిన అవ్వలేదండి, మళ్ళీ 43 రోజులు చేయండి. ఇలా మీ పని అయ్యే వరకు ఈ ప్రయోగాన్ని చేయవచ్చు. ఇది తాంత్రిక పరిహారం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఎవరికైనా జాతక సమస్యలు ఉండి తెలుసుకోవాలనుకుంటే 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.